మన హెల్త్ కండిషన్ వచ్చేసి కేవలం మనం తీసుకునే ఫుడ్ మీదే ఆధారపడి ఉంటదని నేననుకుంటాను. సరే మన చేయి దాటిపోయాక మనం చేయగలిగేదేముండదు. ఈ రోజుల్లో ఏ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళంటూ ఎవ్వరూ కనిపించడం లేదు. అలా అని ప్రతిదానికి డాక్టర్స్, మెడిసిన్స్ అని కాకుండా ఇలా నేచురల్‌గా ఏదైనా లిక్విడ్ టైప్ కానీ, ఫుడ్ టైప్ కానీ అలవాటు చేసుకుంటే మంచిదని నేననుకుంటున్నా. నేను డైలీ యూజ్ చేసేదొచ్చేసి క్యారెట్, బీట్రూట్ జ్యూస్. అందరూ దీంట్లో యాపిల్ కూడా యాడ్ చేస్తారు. బట్ డైలీ అంటే కష్టం కాబట్టి నేనైతే క్యారెట్, బీట్రూటే ఎక్కువ యూజ్ చేస్తాను. ఈరోజు నాకు కీరా అవైలబుల్ ఉందని ఒక హాఫ్ కీరా కూడా యాడ్ చేసుకుంటున్నా. ఈ జ్యూస్ వల్ల అయితే చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఏమన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, లేదంటే బ్లడ్ మనకి తక్కువగా ఉన్నా బ్లడ్ అనేది పడతది. నాకు డాక్టర్ కూడా ఇదే సజెస్ట్ చేశారు నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు. ఈ జ్యూస్ వల్ల ఇంకా లేడీస్‌కి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా క్యూర్ అయిపోతాయి. చాలా వరకు అందరూ ఏమనుకుంటారంటే, మాకున్న ఈ బిజీ లైఫ్‌లో మేము ఇవన్నీ చేయడానికి మాకెక్కడ కుదురుతది? ఏదో ఒక టాబ్లెట్ యేసుకుంటే అలా అయిపోతది కదా అనుకుంటారు. మనం చేసుకునే ఇన్ని పనుల్లో వాటన్నిటికి టైం ఉన్నప్పుడు మన హెల్త్‌కి సంబంధించింది ఈ చిన్న జ్యూస్ చేసుకోవడానికి ఒక్క 10 మినిట్స్ అన్నా మనకి టైం సరిపోదా? ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, ఇవసలు టేస్ట్ బాగోదు. మేమెలా తీసుకోవాలి డైలీ అని అనుకుంటారు. ఇట్లా మీరు మొత్తం పల్ప్‌తో మొత్తం తాగకుండా ఇట్లా మీరు స్ట్రైన్ చేసుకొనైనా యూజ్ చేయొచ్చు. బట్ కంపల్సరీ డైలీ యూజ్ చేస్తే మీకే చాలా బెనిఫిట్స్ అనేవి అర్థమవుతాయి. మనం మొత్తం స్ట్రైన్ చేసుకొని ఈ వేస్ట్‌ని కూడా మనం పడేయకుండా ఇట్లా మనకి మొక్కలుంటాయి కదా! ఆ మొక్కలకు కానీ ఇది వేశారంటే మొక్కలు మంచిగా పెరుగుతాయి. నేనైతే ట్రై చేశాను కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.